హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంది. ఏదైతే 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందింది, అది మేము ఆక్షన్లో డెఫినెట్గా పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి ఉంది. అలాగే రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపించారు. చాలా మటుకు చెట్లను నరికేసి అక్కడ భూమిని చదును చేయడానికి కూడా ప్రయత్నించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనతో గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. మన అన్నగారిని పలకరించి దీని మీద ఏం జరుగుతుంది, అక్కడ ఆయన వెళ్ళి వచ్చారు, అక్కడికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సార్, అంటే హెచ్సియులో ఈ భూములకు సంబంధించిన వ్యవహారము చాలా కాలంగా ఒక వివాదాస్పదంగా కొనసాగుతుంది. గతంలో ఏ పార్టీ అయినా ఈ హెచ్సియు భూముల్ని టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి చాలా కాలం నుంచి అటు విద్యార్థులు కానీ ప్రొఫెసర్స్ కానీ మాట్లాడుకుంటూ వస్తున్న పరిస్థితి. మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న విద్యార్థులంతా కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీకి కావాల్సిన భూములన్నీ కూడా అవసరమైనవి, ఆ అవసరమైన భూముల్ని ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా కొట్లాడుతున్న పరిస్థితి ఉంది, పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తోంది. అదేవిధంగా ఈ మద్దతు తెలియటమే కాదు, ప్రత్యక్షంగా పోరాటంలో కూడా మేము భాగస్వాములం అవుతున్నాము. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంత పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా బీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ సపోర్ట్తోని అన్ని విద్యార్థి సంఘాలతోని ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఈ 400 ఎకరాలను మేము ఖచ్చితంగా వేలం వేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇది పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఏ యూనివర్సిటీనైనా నెలకొల్పేటప్పుడు ప్రభుత్వమే ఆయా యూనివర్సిటీలకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తారు. అదేవిధంగా ఒక హాస్పిటల్ నిర్మిస్తే ఆ హాస్పిటల్కు భూమిని కేటాయిస్తారు, లేదా ఒక విద్యాలయం నిర్మిస్తే దానికి భూమి కేటాయిస్తారు. అది ప్రైవేట్ వ్యక్తులది కాదు, ప్రభుత్వ భూమినే ఆ సంస్థకు కేటాయిస్తారు. ఈరోజు ఆ సంస్థకు కేటాయించిన భూమిని మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్పడం అంటే అంతకంటే విచారించదగ్గ అంశం ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొంత లీజ్ టైం అనేది కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ వరకే ఆ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఎస్సీలో చూసుకుంటే విద్యార్థులు కూడా పెద్దగా లేని సమస్య కూడా కొరవడుతుంది. కాబట్టి కొంత భూమిని తీసుకుంటాం అనేది కాంగ్రెస్ వాదన కూడా వినపడుతుంది. దానికి ఏమంటారు? లేదు, అంటే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. ఈ 5 నుంచి 6 వేల చదువుతున్న పరిస్థితిలోంచి ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో ఆ ఢిల్లీ యూనివర్సిటీలు కూడా మొత్తం అక్కడ పొల్యూషన్ కారణంగా అడ్మిషన్స్ అన్నీ కూడా సన్నబడే పరిస్థితి ఉంది. ఇక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి, హైదరాబాద్లో హెచ్సియూలో లేదు కాబట్టి ఇక్కడ దాదాపు 20 నుంచి 23 వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ జరపాలని చెప్పేసి, ఇది భవిష్యత్తులో జరగబోతుందని చెప్పేసి అడ్మినిస్ట్రేషనే ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇది డెవలప్ కాబోతుంది. కాబట్టి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ భూమి అవసరం, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే విద్యాసంస్థ భూమిని ఎందుకు తీసుకోవాలి? ఇంకా వేరే భూములు ఉంటే ఆ భూములు తీసుకోండి, మీ ఆధీనంలో ఉన్న భూములు తీసుకోండి. కానీ ఒక సంస్థకు కేటాయించిన భూమిని మీరు తీసుకొని లాక్కొని అది ఉపయోగపడే భూమిగా ఉన్నప్పటికీ ఇది చేయడం అనేది అత్యంత దారుణంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉండి తన జీవనాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని ఆయన ఆధ్వర్యంలో నడపాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఆయన వచ్చిన దగ్గర నుంచి భూముల చుట్టే గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్ల కావచ్చు, అదేవిధంగా నిర్మల్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు హెచ్సియు కావచ్చు. అంటే ఈయన ఆలోచనలన్నీ కూడా భూమి చుట్టే తిరుగుతాయి. ఆనాడు భూమి చుట్టే ఉన్నాయి, ఈరోజు భూమి చుట్టే ఉన్నాయి. ఈ భూముల్ని అమ్మి వాటిని కమిషన్ ఎట్లా తీసుకోవాలి, లేదా అమ్మకాలు ఎట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి అడ్డంగా నిలబడుతుంది. ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం. ఆ భూముల్ని విద్యార్థుల దగ్గరనే ఉంచేటట్లుగా ప్రభుత్వం తీసుకోకుండా ఉండే విధంగా ఈరోజు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా హెచ్సియు విద్యార్థులు ఇప్పుడు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్న కేసుని కూడా బేఖాతరు చేసేసి వీళ్ళు బుల్డోజర్లను పంపించడం అనేది అత్యంత దారుణంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తూ ఉంది, బుల్డోజర్ గవర్నమెంట్ నడుస్తూ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు విమర్శిస్తూనే ఇక్కడ బుల్డోజర్లను పంపించి ఒక ప్రభుత్వ విద్యా సంస్థ భూముల్ని లాక్కోవడం అనేది ఇది విద్య మీద దాడి చేయడం, విద్యార్థుల మీద దాడి చేయడం, ప్రజాస్వామ్యం మీద దాడి చేయంగా మేము భావిస్తున్నాం.
ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే రాత్రికి రాత్రి బుల్డోజర్లు అవి వచ్చినాయి మీరు చెప్పినట్టుగా. మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి, మార్నింగ్ అక్కడ వెళ్ళి వచ్చారు కాబట్టి, అక్కడ పరిస్థితి ఏంటి? పనులన్నీ ఆపేశారా ప్రస్తుతానికి? ఏమన్నా అక్కడ ఎలా ఉందండి? వాళ్ళు పనులైతే కొనసాగిస్తున్నారు. దాంట్లో ఈరోజు చూసిన దాంట్లో ఒక జింక కూడా చనిపోయింది. అక్కడ ఎటువంటి జీవ వైవిధ్యం లేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలోనే పక్షులు కానీ, నెమళ్ళు కానీ, జింకలు కానీ అనే జీవరాశి అంతా ఉంది. ఆ దాని మీద ఇప్పుడు మొత్తం కూడా వీళ్ళు దాడి చేయడము, రాత్రిపూట అవి సేద తీర్చే సమయంలో కూడా వాటి మీద దాడి చేయడము, ఇవన్నీ పోవడంతోనే ఇప్పుడు చాలా సమస్యగా మారింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం అడవి లేకుండా పోతుంది. మనకు ఆక్సిజన్ అందాల్సిన పరిస్థితి. మన హైదరాబాద్ సిటీ ఇప్పుడు ప్రజెంట్ సేఫ్గానే ఉన్నాం, పొల్యూషన్ లేకుండా. ఈరోజు ఆక్సిజన్ కావాలి. అటు తిరుమలకొండ మన అక్కడ ఏంది అదొక ప్రాజెక్ట్ ఉంది కదా, మన అడవుల్ని మొత్తం నరికేసి దాదాపు 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవుల్ని కూడా నరికేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు హెచ్సిఏలో ఉన్న గ్రీనరీ కూడా మొత్తం నాశనం చేసే వైపుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని మానుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు అనువుగా ఆ విద్యా సంస్థను ఇంకా అభివృద్ధి చేసే వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూశారు కదా, బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అవసరమైతే అన్ని యూనివర్సిటీ విద్యార్థులను కూడా కలుపుకుని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి న్యాయం చేస్తాం, సేవ్ హెచ్సియు అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సరిపోతుంది.